దానికి సపరేట్ టీం అంట కదా. అరే సపరేట్ కాదే నేను చెప్తున్నా, నేను అలా కాలిపోయాను కదా, అదే వచ్చింది, నేను అప్పుడు కాలిపోయాను కదా, అందులో ఉంటుంది కదా ఏం చేయాలి ఏం కదా అనే దాంట్లో ఓ కిచెన్ క్యాబినెట్లో నేను కూడా ఉండేతోనే కదా. అది ఏమైందంటే కొసకు ఈ విద్యార్థి టీం ఉన్నది, విద్యార్థి టీం కూడా ఉన్నది, టిఆర్ఎస్వి ఉంది కదా, టిఆర్ఎస్వి పోతే ఉద్యోగస్తుల్లో టీం ఉన్నది కదా, ఉద్యోగస్తుల్లో టీం ఉన్నది కదా, రిటైర్డ్ ఇంజనీర్ల టీము, రిటైర్డ్ ఎంప్లాయీస్ టీము, ఇవన్నీ టీములు ఉండే కదా. ఆ టీములలో ఇదో టీం, దానికి ఆమె లీడర్, ఆమె లీడర్ని కాలబెట్టి ఇక రాజువీడే కదా. కానీ కేసీఆర్ పెద్ద ఇష్టం లేదంటే జాగృతి పెట్టుడు ఇదంతా ఆయనకి ఇష్టం. ఆయన బతుకమ్మ ఎరికేనా వాళ్ళకు, బతుకమ్మ ఎలువాళ్ళకు ఉన్న బతుకమ్మకి ఏం సంబంధం? వీళ్ళ అమ్మమ్మ ఇంటికి పోయినాడు బతుకమ్మ ఆడిందా ఒకసారి మీరు అడుగులు ఎప్పుడన్నా? అదే తెలుసుకోవాలి అంతలా, అమ్మమ్మ ఇంటికి పోవాలి కదనే, పోవాలి కదా. నా భార్య మా అత్తగారి ఇంటికి పోయింది బతుకమ్మ ఆడింది, మా చెల్లె మా ఇంటికి వచ్చింది బతుకమ్మ ఆడింది, మరి నువ్వు పోయినావా అట్లా? నువ్వు ఆడినావా? మంగళోళ్ళ బతుకమ్మ, సాగలోళ్ళ బతుకమ్మ, శాలోళ్ళ బతుకమ్మ, గొల్లోళ్ళ బతుకమ్మ, ఈ క్రిస్టియన్ మతంలో చేరకముందు మాదిగోళ్ళ బతుకమ్మ, మాలోళ్ళ బతుకమ్మ, ఎవ్వల సిబ్బులు వాళ్ళు పెట్టుకొని ఉన్న దాంట్లో ఎంకులాడుకొని ఆయివన్న చీర కట్టుకొని సద్దుల బతుకమ్మని ఆడిల్లు కదా. ఎలువల బతుకమ్మ, దొరల బతుకమ్మ అని ఎక్కడన్నా ఉన్నదా? ఒక్కసారి మనన చేసుకోవాలి, ఇజ్జత్ తెచ్చుకోవాలి.